శ్రీ విశ్వావసనామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో గురువు అంటే అష్టమ గురువు, అలాగే 5వ స్థానంలో శని రాహువులు ఉండడం వల్ల కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరకపోవడం, ఇంటిలో శుభకార్యాల వల్ల ధన వ్యయము, అంతేకాకుండా అనవసరమైన ఖర్చులు, బంధుమిత్రుల సమాగమము, అలాగే వ్యాపారాలయో అభివృద్ధి క్షీణించుట, రైతులకు కష్ట నష్టములు సంభవించే అవకాశము, ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి ప్రయాణం చేయడం వల్ల ఉద్యోగుల్లో అంత అభివృద్ధి ఉండకపోవచ్చు, వృధా కలాపము, వేళ తప్పి భోజనము, అనేకమైన చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అంతేకాకుండా వీరు ఆ గుడివిల్ దెబ్బతినే అవకాశం ఉన్నది. వీరు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ తాము కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. ఆ నష్టాన్ని పూరించుకోవడానికి తాము అభిమానించి కొనుక్కున్నటువంటి వస్తువులను అమ్మడం ద్వారా తాము నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము చిల్లర తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నవి. ఆత్మవిశ్వాసం సల్లడిల్లిపోయే అవకాశం ఉన్నది. చేసే పనులలో కలహాదులు, అనేకమైనటువంటి చిల్లర తగాదాలు పెరిగిపోయి నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. మనకంటూ ఏర్పరచుకున్న ఒక వర్గం అంతా మనకు దూరం అయిపోతూ ఉంటుందట. ఈ విధంగా గురువు వల్ల అనేకమైనటువంటి అశుభ ఫలితాలు కూడా ఈ వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటున్నారు. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మాట ధోరణి చాలా నియంత్రించుకోవాలి. అలాగే అనేకమైనటువంటి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. మిత్రుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి సంతృప్తి పరుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి నష్ట నివారణ కొరకు సుందరకాండ పారాయణం చేయడం వలన కానీ, సుందరకాండ పారాయణం చేయించుకోవడం వల్ల కానీ నష్టం నుండి నివారించుకొని శుభ ఫలితాలు పొందగలని కోరుతున్నాము. ఇది వృశ్చిక రాశి విశ్వావసనామ సంవత్సర ఫలితాంశము.